మళ్ళీ మేడం బ్యాడ్ బాయ్ అని చెప్తుంది ఎందుకు? మార్నింగ్ ప్రేయర్ లో ఏడ్చావా లేదా? అమ్మో అప్పుడు నా మీద అబద్ధం చెప్తున్నావు. రోజు ఆ టీషర్ట్ ఎందుకు చిరిగిన కొట్టుకుంటున్నావా? ఇట్లా కొట్టుకుంటున్నావా అంట ఎందుకు? ఇదేమైంది? ఇదేంటి ఆ టీషర్ట్లో? అదేంటి హోలా? ఎందుకు అయింది హోల్? ఫ్యాషనా? ఆకలి వేస్తుండేనా? ఏడ్చే టైంకి ఆకలి అయితే టీషర్ట్ తింటున్నావా? మళ్ళీ హోల్ ఎట్లా అయింది? హోల్ ఎలా అయింది? హౌ ఎలా? నాకు తెలియదు, నువ్వు చెప్పు. తెలియదా? ఇది ఎవరు చేస్తారు? ఇది ఎవరు చేశారు? నువ్వేనా? ఎందుకు చేస్తావు అడుగుతుంది అసలు చెప్పు. చెప్పు. అసలు మోంత ఇన్నోసెంట్. ఇందాక ఒకసారి పార్క్లో ఒక్కసారి ఏడ్చాడు, జస్ట్ ఒక్క అదే సార్. ఈయనకు మంచి నంది ఫిలిం ఫేర్ పడేవాడు. ఎట్లున్నప్పుడు నేను ఏం చేయలేదు. సరే, మీ మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు, బాయ్ బాయ్ చెప్పు. బాయ్. నువ్వు వెళ్తావా హాస్టల్? గుడ్ బాయ్ ఉంటావా? హలో, ఇప్పుడు ఎంతసేపు బాగానే ఉన్నాడు చూడండి. సరే నువ్వు వెళ్ళిపోతున్నావు. బాయ్ మ్యామ్. ఇక్కడ వద్దు, ఎక్కడికి ఎక్కడికి వద్దు, వెళ్ళొద్దు. ఇదంతా ఇది కరెక్ట్ రావట్లేదు. ఇది అది కాదు, అది మెల్లగా స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయ్యింది. లేదు లేదు, నువ్వు హాస్టల్లోనే ఉండాలి. ఇట్లా కొట్టుకో. ఇగో నేను చెప్పు, ఇట్లా అది స్టార్ట్ అవ్వడమే. ఇగో ఇగో ఇట్లా కొట్టుకో. కొట్టుకుంటే ఇంటికి పంపిస్తా. గట్టి కొట్టుకుంటే ఇట్లా ఇట్లా కొట్టుకో. సౌండ్ రావాలి నాకు, ఈ సౌండ్. ఇట్లా ఇట్లా ఇగో ఇగో ఇట్లా కొట్టుకో. ఇట్లా కొట్టుకో. నువ్వు ఏడ్చినప్పుడు కొట్టుకుంటావు కదా. చేయండి. వెరీ గుడ్. నిన్నే నెక్స్ట్. ఓకే బాయ్. చేయండి. అటు కూర్చోబో. మీరున్నారా? ఈ నోస్ మేము అట్లా చేస్తే భయపడుతుంది. నా కూర్చో. వీక్లీ 4-5 టీషర్ట్స్ కదా మ్యామ్. ఒక్క రోజులోనే 3 టీషర్ట్స్ చింపాడు. అదే ఒక్క రోజులోనే 3 టీషర్ట్స్. ఏం చేస్తాం మరి అందరికి? మనకు టైర్స్ ఇట్లా జస్ట్ మన టైర్. You don't believe in negative? No, I believe in sir, but కానీ ఇప్పుడు తను ఎమోషనల్ గా ట్రిగర్ అయ్యారు కదా సార్. ఎమోషనల్ గా ట్రిగర్ అయినప్పుడు నేను నెగిటివ్ తీసుకుంటే అది ఇంకా ఎక్కువ హజార్డ్ అవుతుందని. So what would be your plan? సో నా ప్లాన్ ఏంటంటే సార్ ఆల్రెడీ స్టార్టేషన్ ఉంది. సో తనకున్న స్కిల్ ని బేస్ చేసుకొని స్కిల్ ఇంప్రూవైజ్ చేయడం. సో వెన్ ఐఎమ్ గివింగ్ దట్ టాస్క్ ఈస్ ఫర్గెటింగ్ ద అదర్ థింగ్స్. సో స్లోలీ నేను దాన్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మిడిల్ తనకి ఏదైతే నచ్చుదో 5 minutes ఇస్తాను. సో దట్ బ్యాలెన్సింగ్ చేసుకుంది దానికి. అప్పుడు తనకు కావాల్సిన 2 days అయిన తర్వాత తనకు కావాల్సిన రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ రీఎన్ఫోర్స్మెంట్ కావాలంటే చేయడం, ఇలాగా వర్కౌట్ చేయడం. చాక్లెట్స్ కివి అండ్ నేను డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను సార్ యాక్చువల్గా. మిక్సర్ అబ్బాయి చాక్లెట్స్.
వీడికి కూడా చాలా ఇష్టం సార్ బిస్కెట్స్ అవి చాలా ఇష్టం. సరే And like physical task basic 5 minutes and then sitting task దానికి ఇష్టమని ఫస్ట్ డెవలప్ చేసింది సార్. అప్పట్లో ఫస్ట్ బిల్డ్ చేసింది. సరే గుడ్ బాయ్లో ఉంటే నేను ఏం చేయాలి కంట్రోల్ ఉంది సార్. సార్ యాక్చువల్గా ఈ బిల్డింగ్లో బాగానే ఉంటున్నాడు సార్, అక్కడ హాస్టల్ సైడ్ వెళ్ళాక చేస్తున్నాడు. నేను ఫ్రెండ్స్ వైషు నీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. ఇక్కడ ఎవరు నీ ఫ్రెండ్స్? చెప్పు. వినయ్ ఫ్రెండేనా? ఏయ్ వినయ్ నీ ఫ్రెండేనా? నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు వైషు. చెప్పు. చెప్పు నీ నాకు ఫ్రెండ్స్ అడిగితే లోహిత్ అని చెప్తాడు. అల్లరి గోల బాగా చేస్తూ ఉంటాడు కదా. లోహిత్ ఎవరు చెప్పురా ఫ్రెండ్స్ అంటే లోహిత్. ఎవరు? ఇందాక కార్తికేయ అని చెప్పాడు. ఇంకెవరు? రోహిత్ కాదు లోహిత్. లోహిత్ ఇందాక పార్క్లో అయితే కార్తికేయ అని చెప్పాడు. ఉన్నాడు. గుడ్ బాయ్ కదా. నీ ఫ్రెండ్స్ చెప్తావు కదా, ఎవరు చెప్పు. చెప్పావు ఫ్రెండ్స్. లోహిత్ లోహిత్ ఎన్ని లోహిత్స్? ఒక్క ఇంకా లోహిత్. నెక్స్ట్ చెప్పు. ఎవరు? కివి కావాలా? మరి ఇప్పుడు చెప్పు, ఆన్సర్ చెప్పు. కార్తికేయ, సుషి, ఇంకా మురళి, వావ్, చైతన్య, గిఫ్ట్. హలో హలో గగన్ల మదర్ అండి. అంటే నేను ఒక విషయం మాట్లాడుతున్నాను. మన డాక్టర్ భారతి రిహాబ్ నుంచి. నాడు నేను ఇక్కడ హాస్పిటల్ మొత్తం ఇన్ఛార్జ్ అండి నేను. సో ఒకసారి మీకు